ఆ, ఆ, సరిపోతుంది. ఏంట్రా ఏదో పంచాంగం చెప్పే పండితుళ్ళ అలా లెక్కలు వేస్తూ అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు మమ్మీ, ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనులన్నీ ప్రొఫెషన్గా పెట్టుకుంటే ఎలా ఉంటుందా, ఎంత వస్తుందా అని చూసుకుంటున్నాను. ఇడియట్! ఎవడైనా ఆకాశానికి ఎగరాలనుకుంటాడు, కానీ నువ్వేంట్రా పనివాళ్లాగా అంట్లు తోముకుంటూ వాకిలి చిమ్మి కల్లాపు జల్లుతానంటున్నావు? నీకన్నా పిచ్చిగాని పట్టిందా? పిచ్చి పట్టడం కాదు మమ్మీ, పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అన్నావు తప్ప చేసింది ఏమీ లేదు. ఎటు చూస్తేనేమో రాజ్కి గతం గుర్తొచ్చి ఇంటికొచ్చాడు, అటు చూస్తేనేమో ఆ కళ్యాణ్ గాడు కూడా అప్పుని ప్రెగ్నెంట్ చేశాడు. అందరూ కలిసిపోయి ప్రేమ జంటల్లా హ్యాపీగా ముచ్చట్లాడుతున్నారు. ఇందాక నువ్వు చూసావు కదా. ఆ స్వప్నేమో నన్నొక పనివాణ్ణి చేసేసి నా చేత పనులన్నీ చేయిస్తుంది. వీళ్ళని ఇలాగే వదిలేశామంటే త్వరలోనే వాళ్ళిద్దరికీ పిల్లలు పుడతారు. ఆ తర్వాత ఆ రాజ్కి పుట్టినవాడు వారసుడవుతాడు. నేను ఈ ఇంటికి పనోన్నవుతాను. అప్పుడు అందరూ నన్ను పిలిచి నీకు అలవాటైన పనే కదరా అంటూ వాళ్ల మూతులు ముక్కులు తుడిపిస్తారు. అందుకే ఖాళీగా చేయడం ఎందుకు, కొంచెం క్యాష్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను. అలాంటి కర్మ నీకెందుకు పట్టిస్తాను రాహుల్? నీకే అమ్మున్నంత వరకు నువ్వు ఎప్పటికీ రాజే. నీ కూతురే నీ తర్వాతి వారసురాలవుతుంది. ఎలా అవుతుంది మమ్మీ? వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా. కాని పుట్టకుండా చేసే ఐడియా నా దగ్గరుంది. నిజంగానా మమ్మీ? ఎస్. నువ్వెప్పుడైనా ఒకే దెబ్బకి 2 పిట్టలు అనే సామెత విన్నావా రాహుల్? విన్నాను మమ్మీ, కానీ అలా జరిగినట్టు ఒక్కసారి కూడా చూడలేదు. అయితే రేపు చూస్తావ్. ఏం ప్లాన్ చేయబోతున్నావు మమ్మీ? చెప్పను, చేసి చూపిస్తాను. నీకు తోక లేకపోతే పని చేయలేవా? తోక లేకపోతే కాదన్నయ్యా, తోడు లేకపోతే చేయలేను. యాండి, మిమ్మల్నే పిలుస్తుంది. బా మళ్ళీ ఏంటి? ఎక్కడికెళ్తున్నారు? ఇంకా బోలెడని పనులున్నాయి చేయడానికి. అన్ని పనులు మేమే